ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి మనం ఈ ఇంద్రుని దగ్గరికి అర్జునుడు వెళ్తున్నాడా లేదా మాట్లాడాలి కదా. ఇక భువన భాస్కరుడైనటువంటి సూర్యుడు అస్తమించినట్లుగా అర్జునుడు చూస్తుండగా వృషభధ్వజుడైనటువంటి పినాకపాణి శివుడు అదృశ్యమయ్యాడు. అటుపై అర్జునుడు నేను సాక్షాత్తుగా మహాదేవుణ్ణి చూశాను అని మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందాడు. త్రినేత్రుడు పినాకపాణి వరదుడు అయినటువంటి హరుని శరీరాకృతిలో నేను చూశాను. అతనిని చేతితో తాకాను కూడా. నేను ధన్యుడును, నన్ను అతడు అనుగ్రహించాడు. నేడు నేను మిక్కిలి కృతార్థుడైనట్లుగా భావిస్తున్నాను. యుద్ధంలో శత్రువులందరినీ కూడా జయించినట్లని భావిస్తున్నాను. నా అభిష్టమైన ప్రయోజనం నెరవేరింది. ఈ విధంగా ఆలోచిస్తున్న అమిత పరాక్రమవంతుడైనటువంటి పార్థుని దగ్గరికి వైఢూర్య వర్ణంలో ప్రకాశిస్తున్న జలాది దైవమైనటువంటి వరుణుడు దిక్కులన్నింటిని ప్రకాశింపజేస్తూ జల జంతువులతో సహా వచ్చాడు. నాగాలతో, నదీ దేవతలతో, దైత్యులతో, సాధ్య దైవతాలతో కూడి జల జంతువుల అధిపతి జితేంద్రియుడైనటువంటి వరుణుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. తరువాత బంగారు మేని ఛాయగల మహా తేజస్వి కుబేరుడు విమానంలో అక్కడికి వచ్చాడు. యక్షులందరూ కూడా తమ ప్రభువును అనుసరించి వచ్చారు. తమ తేజస్సు చేత ఆకాశాన్ని ప్రకాశింపజేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరమ సుందరుడు, శ్రీమంతుడు, ధనాధ్యక్షుడైన కుబేరుడు అర్జునుని చూడడానికి వచ్చాడు. అదేవిధంగా లోకాలను అంతం చేసేవాడు, శ్రీమంతుడు, ప్రతాపవంతుడైనటువంటి యముడు సాక్షాత్తుగా అర్జునుని చూడటానికి వచ్చాడు. అతనితో పాటుగా మానవ శరీరధారులై విశ్వభావన పితృదేవతలు కూడా వచ్చారు. ప్రాణులన్నింటినీ వినాశనం కలిగించే అచించాత్ముడు సూర్యపుత్రుని యమధర్మరాజు దండం దాల్చి తేజోవంతమైన విమానంతో 3 లోకాలను గుహిక, గాంధర్వ, నాగులను ప్రకాశింపజేస్తూ వచ్చాడు. ప్రళయకాలంలో కనపడే 2వ సూర్యునులా అతను ప్రకాశిస్తున్నాడు. వారంతా వరుణాది దేవతలంతా విచిత్రంగా ప్రకాశించే మహాపర్వతం యొక్క శిఖరాల మీదకి వచ్చి తపస్సు అయినటువంటి అర్జునుని చూశారు. ఆ తర్వాత ఒక ముహూర్త కాలంలో ఇంద్రాణితో కలిసి ఐరావతాన్ని ఎక్కి ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. దేవగణాలన్నీ ఆయనను అనుసరించారు. ఆ ఇంద్రుడు శిరస్సుపై తెల్లని ఛత్రాన్ని ధరించి తెల్లని మేఘాన్ని కప్పుకున్న చంద్రునిలా శోభిల్లుతున్నాడు. గంధర్వుల చేత, తపోధనుడైన ఋషుల చేత స్తుతింపబడుతూ ఆ పర్వత శిఖరానికి చేరిన ఇంద్రుడు ఉదయించిన సూర్యునిలా ఉన్నాడు. తర్వాత మేఘం వంటి గంభీర స్వరంతో పరమ ధర్మజ్ఞుడు యముడు దక్షిణ దిక్కున ఉండి శుభంగా ఇలా పలికాడు. అర్జున, ఇక్కడకు వచ్చిన లోకపాలురమైనటువంటి మమ్మల్ని చూడు. ఇప్పుడు నీకు దివ్య దృష్టినిస్తున్నాము. మమ్మల్ని చూడటానికి నీవు అర్హుడవు. నీవు పూర్వకాలంలో నరుడనే మహాబలుడైనటువంటి మహర్షివి. నాయన, బ్రహ్మనియోగం వల్లనే మానవ జన్మను నువ్వు పొందేవని చెప్పేసి అన్నారు. తర్వాత ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.